యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం తెలంగాణకే తలమాణికంగా విరాజిల్లుతోంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ముఖ్యంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల నుండి తరలివస్తుంటారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రానికి చేరుకోవడానికి భక్తులు పడుతున్న ప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం రోడ్డు రవాణా. ఈ మార్గంలో ప్రయాణం భక్తులకు ఆర్థికంగా, శారీరకంగా మరియు మానసికంగా ఒక పెద్ద సవాలుగా మారింది. ట్రాఫిక్ జాములు, అధిక ఛార్జీలు మరియు గంటల తరబడి ప్రయాణం వంటి సమస్యలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. అదే ఘట్కేసర్ నుండి యాదాద్రి వరకు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ MMTS రైలు మార్గం నిర్మాణం. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వాసుల యాదాద్రి ప్రయాణ చిత్రం పూర్తిగా మారిపోనుంది. హైదరాబాద్ నుండి యాదాద్రికి దూరం దాదాపు 60 కిలోమీటర్లు. ఈ దూరాన్ని అధిగమించడానికి ప్రస్తుతం రోడ్డు మార్గంపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. నగరం నుండి బయలుదేరి యాదాద్రి కొండను చేరుకోవడానికి కొన్ని సమయాల్లో 4 నుండి 5 గంటల సమయం పడుతోంది. పండుగలు, సెలవు దినాల్లో ఈ సమయం మరింత పెరుగుతుంది. కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలతో భక్తులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఇక ఛార్జీల విషయానికొస్తే ఆర్టీసీ బస్సు టికెట్ ధరలు సాధారణ భక్తులకు భారంగానే ఉన్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు, క్యాబ్ ఆపరేటర్లు అడ్డగోలుగా ధరలు వసూలు చేస్తున్నారు. డిమాండ్ను బట్టి రేట్లు పెంచేస్తూ భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఇది కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి రావాలనుకునే సామాన్య, మధ్యతరగతి భక్తులకు పెనుభారంగా మారింది. సుదీర్ఘ ప్రయాణం, ట్రాఫిక్ చిక్కులు, అధిక ఖర్చులు ఇవన్నీ కలిసి భక్తి శ్రద్ధలతో జరగాల్సిన యాత్రను ఒక ఆందోళనకరమైన అనుభవంగా మారుస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితులకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం MMTS 3వ లైన్ పనులకు పచ్చజెండా ఊపింది. ఘట్కేసర్ నుండి భువనగిరి అంటే రాయగిరి స్టేషన్ వరకు 33 కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వే లైన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 412 కోట్లను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించనుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 2016-17 ఆర్థిక సంవత్సరంలోనే 330 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం మరియు నిధుల కేటాయింపులో జరిగిన జాప్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు. కాలక్రమేణా ప్రాజెక్టు వ్యయం 464 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ భక్తుల అవసరాన్ని గుర్తించిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తనపై వేసుకుంది. ప్రస్తుతం ఘట్కేసర్ నుండి భువనగిరి వరకు పనులు ప్రారంభమయ్యాలి. రైల్వే శాఖకు సంబంధించిన భూములలో మట్టి పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ 33 కిలోమీటర్ల మార్గంలో కొంత ప్రైవేట్ భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించి వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఘట్కేసర్ నుండి వంగపల్లి వరకు 39 కిలోమీటర్ల పొడవున 4వ లైన్ నిర్మాణం కోసం కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం 79 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించడానికి రైల్వే అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఇది భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ వేగవంతం కావడంలో స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ కూడా కీలక పాత్ర పోషించింది. భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఏప్రిల్ 3న పార్లమెంట్లో ఈ MMTS పనుల గురించి ప్రస్తావించారు. దీనికి స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పనులు వెంటనే ప్రారంభించి మొదటి విడతగా 100 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఒక లేఖ ద్వారా ఎంపీకి తెలియజేశారు. ఈ నిధుల విడుదలతో ప్రాజెక్టు పనులలో మరింత వేగం పుంజుకుంది. రైల్వే అధికారుల అంచనా ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే రాబోయే 2 ఏళ్లలోపు ఈ MMTS లైన్ నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. MMTS రైలు అందుబాటులో వస్తే హైదరాబాద్ యాదాద్రి ప్రయాణం రూపురేఖలే మారిపోతాయి. ప్రస్తుతం గంటల తరబడి సాగుతున్న ప్రయాణం కేవలం గంటలోపే పూర్తవుతుంది. ముఖ్యంగా టికెట్ అత్యంత అందుబాటులో ఉండనుంది. అధికారుల అంచనా వేస్తున్న ప్రకారం కేవలం 20 రూపాయల నామమాత్రపు టికెట్టుతో హైదరాబాద్ నగరంలోని ఏ MMTS స్టేషన్ నుంచైనా నేరుగా యాదాద్రికి సమీపంలో ఉన్న రాయగిరి స్టేషన్కు చేరుకోవచ్చు. ఇది భక్తులకు సమయాన్ని, డబ్బును గణనీయంగా ఆదా చేస్తుంది. ప్రయాణ భారం తగ్గడంతో వృద్ధులు, పిన్నలతో కలిసి ప్రయాణించేవారికి కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం యాదాద్రి వెళ్లే భక్తులకు మాత్రమే కాకుండా యాదాద్రి, భువనగిరి మరియు జనగామ జిల్లాల ప్రజలకు కూడా ఒక వరం లాంటిది.
ఉద్యోగం, విద్య, వైద్యం వంటి అవసరాల కోసం ప్రతిరోజు హైదరాబాదుకు వచ్చి వెళ్లే వేలాది మంది ప్రజలకు ఈ ఎంఎంటీఎస్ సేవలు సురక్షితమైన, వేగవంతమైన మరియు చవకైన రవాణా మార్గంగా ఉపయోగపడతాయి. ఇది ఈ ప్రాంతాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఇప్పటికే మౌలాలి నుండి ఘట్కేసర్ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా 2 ఎంఎంటీఎస్ లైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఘట్కేసర్ నుండి మరో 33 కిలోమీటర్ల లైన్ నిర్మాణం పూర్తయితే యాదాద్రికి పూర్తిస్థాయి కనెక్టివిటీ ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఈ ఎంఎంటీఎస్ లైన్ను జనగామ వరకు పొడిగించేందుకు మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని ఎంపీ హామీ ఇవ్వటం ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. మొత్తం మీద ఘట్కేసర్ యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, అదొక అభివృద్ధి మార్గం. ఇది భక్తుల దశాబ్దాల నాటి ప్రయాణ కష్టాలకు చరమగీతం పాడటమే కాకుండా యావత్ యాదాద్రి, భువనగిరి ప్రాంతం ముఖచిత్రాన్ని మార్చగల శక్తివంతమైన ప్రాజెక్ట్. ట్రాఫిక్ కష్టాలు లేకుండా అతి తక్కువ ఖర్చుతో వేగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. 2 ఏళ్లలో ఈ కల సాకారం కానుండటంతో భక్తులు మరియు స్థానిక ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.